10వ తరగతి ప్రశ్నాపత్ర విశ్లేషణ జీవశాస్త్రం. ప్రశ్నాపత్రం నందు పార్ట్ బిలో 17వ ప్రశ్న నుంచి 33 వరకు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జీవశాస్త్రం నుంచి మొత్తం 54 మార్కులకు రావడం జరుగుతుంది. ఈ జీవశాస్త్ర విభాగం నందు 1 మార్కు ప్రశ్నలు 6, 2 మార్కుల ప్రశ్నలు 4, 4 మార్కుల ప్రశ్నలు 4, అదేవిధంగా 8 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయి. 8 మార్కుల ప్రశ్నలందు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. 1 మార్కుల ప్రశ్నకు ఏ విధంగా సమాధానం రాయాలనో ఒకసారి చూద్దాం. 1 మార్కు ప్రశ్నకు సమాధానం అనేది సూటిగా రాయాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలాంటి పరిచయాలు కానీ అనవసరపు వివరణలు కానీ రాయరాదు. ఇక సమాధానం 1 లేదా 2 వాక్యాలలో పూర్తయ్యే విధంగా ఉండాలి. వీలైనంత వరకు ఒకే వాక్యంలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక 2 మార్కుల ప్రశ్నలు కూడా 4 ఉంటాయి. వీటికి 4ంటికి సమాధానం రాయాలి. ఇక్కడ 2 మార్కుల ప్రశ్నలు ముఖ్యంగా మనకు ఒక 4 అంశాల నుంచి వచ్చే ఆస్కారం ఉంది. అవేంటంటే 1 ప్రశ్నలు తయారు చేయడం, 2 నినాదాలు తయారు చేయడం, అదేవిధంగా పరికల్పనకు ఊహించి సమాధానం రాయడం, అదేవిధంగా నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు సూచనలు లేదా పరిష్కారాలు తెలపడం. ఇక ఈ 2 మార్కుల ప్రశ్నకు కూడా మనము 3 నుంచి 4 వాక్యాల లోపలే సమాధానం రాసే విధంగా ఉండాలి. వీలైనంత వరకు విద్యార్థులు 2 నుంచి 3 వాక్యాలలో సమాధానాన్ని పూర్తి చేయండి. ఇక 4 మార్కుల ప్రశ్నలు. 4 మార్కుల ప్రశ్నకు 4 లేదా 5 వాక్యాల్లో సమాధానం రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా సమాధానం సూటిగా రాయాలి. ఎటువంటి వివరణలు కానీ పరిచయాలు కానీ మనకి ఏమీ అవసరం లేదు. ఇక 4 మార్కుల ప్రశ్న రాసేటప్పుడు ముఖ్యమైన పదాల కింద అండర్లైన్ చేయడం చాలా మంచిది. అయితే కొందరు విద్యార్థులు అండర్లైన్ను స్కెచ్ పెన్స్తో చేస్తున్నారు. ఈ స్కెచ్ పెన్స్తో చేయడం వల్ల ఒక్కొక్కసారి ఆ ఇంక్ స్ప్రెడ్ అయ్యి మొత్తం పేపర్ అంతా కూడా పాడైపోతూ ఉంది. కాబట్టి అండర్లైన్ చేయడానికి మీరు వీలైనంత వరకు ఒక డార్క్ పెన్సిల్ని ఉపయోగించండి. అప్పుడు మీరు ఏ పదాన్ని అయితే అండర్లైన్ చేశారో అది బాగా హైలైట్ కావడమే కాకుండా పేపర్ కూడా శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక 8 మార్కుల ప్రశ్నలు. 8 మార్కుల ప్రశ్నకు సమాధానం మినిమం 8 వాక్యాలన్నా రాయవలసి ఉంటుంది. ఇక్కడ విద్యార్థికి ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నకు ఎంత వివరంగా వీలైతే అంత వివరంగా సమాధానం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ముఖ్యమైన పదాలు కానీ వాక్యాల కింద కానీ అండర్లైన్ చేయడం మంచిది. ఇప్పుడు మనకు ప్రశ్నాపత్రంలో ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో ఒకసారి గమనిద్దాం. ఉదాహరణలు, పరికల్పనలు, ప్రయోగాలు, నిర్వచనాలు, సమీకరణాలు, సూచనలు, జాగ్రత్తలు, ప్రశ్నల తయారీ, నినాదాల తయారీ, తేడాలు, సంక్షిప్త వివరణ. ఇక ఇక్కడ చెప్పుకున్న వాటిలో ముఖ్యంగా చివరిలో ఉన్నటువంటి తేడాలు, సంక్షిప్త వివరణల గురించి 4 మార్కులకు లేదా 8 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన రకాల ప్రశ్నలు 1 మార్కు లేదా 2 మార్కులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రతి పాఠంలో ఉదాహరణలకు సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. పోషణ పాఠం నుంచి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు? పూతికాహార పోషణ జరిపే జీవులకు ఉదాహరణలు ఇవ్వండి. అదేవిధంగా పరాన్నజీవ పోషణ చూపే 2 జీవుల పేర్లను తెలపండి. కిరణజన్య సంయోగక్రియనందు నీటికి బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగించుకునే జీవి ఏది? ఇక శ్వాసక్రియలో కూడా వివిధ రకాల శ్వాసక్రియలు జరుపుకునేటువంటి జీవులకు ఉదాహరణలు అడిగేటువంటి అవకాశము. ఇక 3వ పాఠంలో ఒకసారి గమనిద్దాం. ఏకవలయ మరియు ద్వివలయ రక్త ప్రసరణ గల జీవులను తెలపండి. బంధిత రక్త ప్రసరణ మరియు స్వేచ్ఛా రక్త ప్రసరణ కలిగి ఉన్న జీవులకు ఉదాహరణ తెలపండి. విసర్జన. ఈ చాప్టర్ నుంచి వివిధ జీవులలో విసర్జక అవయవాలకు అంటే వివిధ జీవులలో ఎటువంటి రకాల విసర్జక అవయవాలు ఉన్నాయి అంటే ఒక విసర్జక అవయవం ఇచ్చి ఆ విసర్జక అవయవం కలిగి ఉన్నటువంటి జీవికి ఉదాహరణ రాయమంటారు. అదేవిధంగా ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలకు ఉదాహరణలు లేటెక్స్లు, జిగుర్లు, తర్వాత ట్యానిన్లు, ఇటువంటి వాటికి ఉదాహరణలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక 5వ పాఠంలో మొక్కలలో జరిగేటువంటి అనువర్తన చలనాలకు ఉదాహరణలు మనం అడిగే అవకాశం ఉంది.
ఇక ప్రత్యుత్పత్తి నుంచి కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలకు ఉదాహరణలు ఎక్కువసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా జీవక్రియలలో సమన్వయం పాఠం నుంచి మనకు అక్కడ ఒక ఉదాహరణ ఉంది. అదే వ్యతిరేక పెరిస్టాల్టిక్ చలనానికి ఉదాహరణలు ఇవ్వండి అని. ఇక 8, 9 పాఠాల్లో మనకు ఉదాహరణలు అడిగేటువంటి ఆస్కారం చాలా తక్కువగానే ఉంది. ఇక 10వ పాఠం నందు నైట్రోజన్ స్థాపన కోసం పొలం గట్ల మీద పెంచే మొక్క ఏది? ఇటువంటి ప్రశ్నలు మనకు సాధారణంగా ఉదాహరణల కింద అడుగుతూ ఉంటారు. ఇక అదేవిధంగా 4 Rs పై ఉదాహరణలు, అంటే 4 Rsలో ఒక సందర్భం ఇస్తాడు. ఉదాహరణకు 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థి తన పుస్తకాలను 9వ తరగతి విద్యార్థికి ఇవ్వడం జరిగింది. ఇది 4 Rsలో దేనిని సూచిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు విద్యార్థి దాన్ని గుర్తుపట్టి రాయాల్సిన అవసరము ఉంటుంది. ఇక పరికల్పనలకు ఊహించి సమాధానాలు రాయడం. ముఖ్యంగా ఈ పరికల్పనలకు ఊహించి సమాధానాలు రాయడం అనేటువంటి ప్రశ్నలు మనకు 2 మార్కుల కింద వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా పాఠం వారీగా ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం గమనిద్దాం. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియనందు కాంతి, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితం చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఉదాహరణకు క్వశ్చన్ ఏం చేస్తారంటే, కిరణజన్య సంయోగక్రియకు కాంతి కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, పత్రహరితం కానీ అందుబాటులో లేవనుకోండి. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ ఎటువంటి మార్పులు జరుగుతాయో విద్యార్థిని ఊహించి రాయాలి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలే కానీ లేదా గ్రంథులు కానీ లోపించినట్లయితే జీర్ణ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో కూడా విద్యార్థి ఊహించి రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆహారంలోని ముఖ్యమైన పోషకాలు అనేటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ లేదా ముఖ్యమైన విటమిన్ కానీ ఆహారంలో లేనట్లయితే దానివల్ల వ్యక్తికి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలను కూడా విద్యార్థి ఊహించి రాయవలసి ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు మనకు పోషణ పాఠం కింద చూస్తాం. ఇక శ్వాసక్రియను గమనించినట్లయితే శ్వాసక్రియలో కూడా కొన్ని ముఖ్యమైన భాగాలు లేనట్లయితే, ఉదాహరణకు ఉదర వితనం తొలగించబడితే, ఉపజిహ్వ తొలగించబడితే, అదేవిధంగా శ్వాస వ్యవస్థలో లోపల వాయునాళాలు ఏదైనా అడ్డంకులు చేరినప్పుడు శ్వాస వ్యవస్థలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఇలాంటి ప్రశ్నలకు విద్యార్థులు ఊహించి సమాధానం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రసరణ నుంచి కూడా రక్తనాళాలు లేదా తాడుతో బంధించినప్పుడు కానీ, రక్తనాళాల అడ్డంకులు ఏర్పరిచినప్పుడు కానీ, అదేవిధంగా రక్తపీడనం బాగా పెరిగినా కానీ లేదా బాగా తగ్గిపోయినా కానీ అప్పుడు వ్యక్తిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో కూడా విద్యార్థి ఊహించి రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ వేర్లు నీటిని పీల్చుకోవడంలో ద్రవాభిసరణ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ప్రశ్న అడిగేటప్పుడు విద్యార్థులు కొంచెం గందరగోళానికి గురి చేయడం కోసం ఏమడుగుతాడంటే, మృతికా నీటి గాఢత మూలకేశాలలోని ఘనరసం గాఢత కన్నా ఎక్కువైతే ఏం జరుగుతుందో ఊహించి రాయండి. ఇక విసర్జన నుంచి కూడా వ్యర్థాలు శరీరం నుంచి బయటకు పోకపోతే ఏం జరుగుతుందో ఊహించి రాయండి. అదేవిధంగా మనకు మూత్రపిండాలతో పాటు అనుబంధ విసర్జక అవయవాలుగా ఊపిరితిత్తులు, కాలేయం లాంటివి ఉన్నాయి. ఇవి లేనట్లయితే ఏం జరుగుతుందో కూడా ఊహించి రాయమని ప్రశ్నలు రావచ్చు. ఇక నియంత్రణ సమన్వయం నుంచి కూడా చాలకనాడులు కానీ లేదా అంతఃస్రావి గ్రంథుల్లో ఏవో ఒకటి కొన్ని లోపించినట్లయితే మన శరీరంలో చోటు చేసుకున్న మార్పుల గురించి ఊహించి రాయమంటారు. అదేవిధంగా కిటికీ దగ్గర ఒక మొక్కను పెంచుతున్నట్లయితే ఆ మొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించి రాయాలి. అదేవిధంగా మెదడు విధులను బేస్ చేసుకొని మెదడులో ఏదైనా కొన్ని భాగాలు ద్వారవర్ధం కానీ లేదా గ్రానలంబికలు కానీ ఇలాంటివి లోపించినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించి రాయమని అడిగే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు ఇటువంటి ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఖచ్చితంగా మనకు 2 మార్కుల కింద వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యుత్పత్తులు గమనించినట్లయితే లైంగిక కణాల్లో క్షయకరణ విభజన జరగకపోతే ఏం జరుగుతుంది? అదేవిధంగా పిండాభివృద్ధి క్రమంలో జరాయువు ఏర్పడుకుంటే ఏం జరుగుతుంది? అదేవిధంగా ఇక్కడ 3వ ప్రశ్న ఒకసారి మీరు గమనించండి. శివ మొక్కల నందు ద్విఫలదీకరణను, ఇక్కడ ద్విఫలదీకరణ అనేది పుష్పించే మొక్కల్లో ఒక ప్రత్యేకమైన చర్య. ఇక్కడ శివ ఏం చేశాడు? ద్విఫలదీకరణను ప్రయోగాత్మకంగా అడ్డుకున్నాడు. ఇప్పుడు ఆ మొక్కలో ఏం జరుగుతుందో విద్యార్థి ఊహించి రాయవలసి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా అనువంశికత నందు లామార్క్ ప్రతిపాదించిన సిద్ధాంతం సరైనది అయింటే ప్రపంచం ఈరోజు ఎలా ఉండేది? అదేవిధంగా మానవ శరీరంలోని అవశేష అవయవాలను తొలగిస్తే ఏమైనా అవుతుందా? ఇలాంటి ఊహించి విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్యావరణ పాఠం నుంచి ఆహార వల్ల నుండి మాంసాహారం తొలగిస్తే ఏం జరుగుతుంది? పిచ్చుకల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది కదా, ఇలా తగ్గిపోతూ వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇలాంటివన్నీ విద్యార్థులు ఊహించి రాయాలన్నమాట. అదేవిధంగా సహజ వనరుల విషయానికి వచ్చేటప్పటికీ నేల కానీ, నీరు కానీ, శిలాజ ఇంధనాలు కానీ వీటి బాగా వాడకం వల్ల ఇవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. వీటి అవైలబిలిటీ అంటే లభ్యత రోజు రోజుకు బాగా తగ్గిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో కూడా విద్యార్థులు ఊహించి రాయమనే విధంగా ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. ఇక నిర్వచనాలు.
నిర్వచన విషయాలకు వస్తే మనకు ప్రతి పాఠంలో కూడా కొన్ని ఖచ్చితమైన నిర్వచనాలు ఉన్నాయి. విద్యార్థులు వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవి 1 మార్క్ కింద వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఉదాహరణకు పోషణ కింద కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి, పూతికాహార పోషణ అనగానేమి, పోషకాహార లోపం అనగానేమి, రికెట్స్ వ్యాధి ఎలా కలుగుతుంది, అది అంటే ఏమిటి, అదేవిధంగా శ్వాసక్రియ అంటే ఏంటి, అవాయు శ్వాసక్రియ అంటే ఏంటి, వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏమిటి, కిణ్వనం అంటే ఏమిటి, అదేవిధంగా ప్రసరణ విషయానికి గురించి వచ్చినప్పుడు హార్దిక వలయం అనగానేమి, బీపీ అంటే ఏంటి, అసలు వేరుపీడనం అంటే ఏమిటి, బాష్పోత్సేకం అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా విసర్జన నుంచి వచ్చినప్పుడు ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటి, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటి, అసలు అనుబంధ విసర్జక అవయవాలు అనగానేమి, యురేమియా అంటే ఏంటి, డయాలసిస్ అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతూ ఉంటారు. ఇక నియంత్రణ సమన్వయం విషయంలో కూడా మనకు సినాప్స్ అనగానేమి, మిశ్రమ గ్రంథి అంటే ఏంటి, మెనింజెస్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇక ప్రత్యుత్పత్తికి వచ్చినప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, పార్థినోజెనిసిస్ అంటే ఏంటి, ప్రథమ స్తన్యం అంటే ఏంటి, పురిటి నొప్పులు అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నలు మనకు ప్రత్యుత్పత్తులు ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక 7వ పాఠానికి వచ్చినప్పుడు జీర్ణనాడి వ్యవస్థ అనగానే ఏంటి, పెరిస్టాటిక్ అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా అనువంశికత వచ్చినప్పుడు అనువంశికత అనగానేమి, వైవిధ్యాలు అనగానేమి, ప్రకృతి వర్ణం అనగానేమి, సమరూప అనురూప అవయవాలు అంటే ఏమిటి, కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి, అవశేష అవయవాలు అంటే ఏమిటి, అదేవిధంగా పర్యావరణంలో మనం గమనించినట్లయితే నిచ్ అనగానేమి, పోషక స్థాయి అనగానేమి, జైవిక వ్యవస్థాపనం అంటే ఏంటి, అదేవిధంగా సహజ వనరులకు వచ్చినప్పుడు సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, 4Rs అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఇక సమీకరణల విషయాలకు వచ్చినప్పుడు మన సిలబస్ నందు సమీకరణాలు ఎక్కువగా ఏమీ లేవు. కిరణజన్య సంయోగక్రియకి సంబంధించిన సమీకరణము, శ్వాసక్రియకి సంబంధించిన సమీకరణము, అదేవిధంగా రక్తం గడ్డుగట్టులో ఒక 4 సమీకరణాలు ఉన్నాయి. వాటిని కూడా విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనకు 1 మార్కు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయగల క్వశ్చన్స్ అబ్రివేషన్స్. ఇవి మనకు ఉన్న ముఖ్యమైన అబ్రివేషన్స్ మన సిలబస్లో. అవి ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్, ఈఎస్ఆర్డి, ఎయిడ్స్, ఆశా, ఈక్రిషాట్, బీఓడి, ఏఆర్టీ, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎస్టీడీ ఇలాంటివి ఉన్నాయి. వీటిని కూడా విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి 1 మార్కు ప్రశ్న ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇక సూచనలు మరియు జాగ్రత్తలు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ సూచనలు మరియు జాగ్రత్తల నుంచి ప్రశ్న మనకు 2 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పాఠం వారీగా కొన్ని ఉదాహరణ కొన్ని ప్రశ్నలు మనకి ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పోషణ పాఠంలో ఇచ్చినప్పుడు మొదటి ప్రశ్న, రాజు తరచూ ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతని ఆహార అలవాట్లకు సంబంధించి నువ్వు అతనికి ఎలాంటి సూచనలు ఇస్తావు? అదేవిధంగా మలబద్ధకంతో బాధపడే నీ మిత్రునికి నువ్వు ఎటువంటి సలహాలు ఇస్తావు? ఊబకాయం తగ్గించుకోవడానికి ఏదైనా ఒక మార్గాన్ని సూచించుము. అదే శ్వాసక్రియ విషయానికి వచ్చినట్లయితే ఆహారం తినేటప్పుడు పొరబారకుండా ఉండటకు నువ్వు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు? అదేవిధంగా 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటున్న నీ మిత్రునికి నువ్వు ఇచ్చే సలహాలు ఏమిటి? అదేవిధంగా మనం ప్రసరణ విషయానికి వచ్చినట్లయితే అధిక రక్తపీడనంతో బాధపడే మీ తాతకు నువ్వు ఇచ్చే సలహా ఏమిటి? దూర ప్రాంతాలకు బస్సు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏవి? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా మనం విసర్జనలో గమనించినట్లయితే మూత్రపిండాల వ్యాధి గురి కాకుండా ఉండటకు నువ్వు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తావు? ఇంకా అదేవిధంగా ఇక నియంత్రణ సమన్వయమైన పాఠంలో కూడా మనం గమనించినట్లయితే షుగర్ వ్యాధి గురి కాకుండా ఉండటకు నువ్వు ఏ జాగ్రత్తలు పాటిస్తావు? షుగర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి నువ్వు ఇచ్చే సలహాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. ప్రత్యుత్పత్తిలో కూడా మొదటి ప్రశ్న ఒకసారి గమనించండి. 2 వేరు రంగులు గల గులాబీ పూల మొక్కను, అంటే 2 వేరు రంగులు ఉండే గులాబీ పూలను ఒకే మొక్క మీద పెంచాలనుకుంటున్నాడు మీ స్నేహితుడు. అతను నువ్వు సూచించే పద్ధతి ఏమిటి? ఇక రాజు రాణి అనే దంపతులు కొంతకాలం వరకు సంతానం వద్దనుకుంటున్నారు, వారికి నువ్వు ఇచ్చే సలహాలు ఏమిటి? అదేవిధంగా హెచ్ఐవి లేదా ఎయిడ్స్ గురి కాకుండా ఉండటం నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటివి? అనువంశికత విషయానికి వచ్చినప్పుడు మగ సంతానం కొరకు 2వ వివాహం కోసం సిద్ధపడినటువంటి నీ మిత్రుడికి కానీ లేదా పేరు ఇవ్వచ్చు. ఇక్కడ ప్రశ్న గమనించండి ఒకసారి. మగ సంతానం కొరకు 2వ వివాహం కోసం సిద్ధపడుతున్న సాగర్కి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి? అదేవిధంగా మన పర్యావరణం పాఠంకి వచ్చినప్పుడు పర్యావరణ స్నేహపూర్వ వ్యవసాయం కొరకు కొన్ని సూచనలు ఇవ్వండి. అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో జీవ వైవిధ్యం పెంపొందించడం కొన్ని మార్గాలను తెలపండి. జైవిక వ్యవస్థాపన అరికట్టడం కొన్ని మార్గాలను తెలపండి. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా సహజ వనరులకు వచ్చినప్పుడు ముఖ్యంగా నేల, నీరు, అడవులు, శిలాజ ఇంధనాలు ఇటువంటి వాటిని పరిరక్షించడం కోసం కొన్ని సూచనలు ఇవ్వండి అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. సహజ వనరులు, అడవుల సంరక్షణ విధానాలను కొన్ని తెలపండి. వర్షపు నీటిని భద్రపరచడం కొన్ని మార్గాలను తెలపండి. ప్రశ్నల తయారీ, నినాదాలు రాయడం. ఇవి రెండు ముఖ్యమైన ప్రశ్నలు. 2 మార్కుల ప్రశ్నల్లో ఖచ్చితంగా ఈ 2 రకాల ప్రశ్నలు మనకు ఉంటాయి. మరి ఈ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి గమనిద్దాం. ప్రశ్నల తయారీ విధానం ముఖ్యంగా ఈ రకంగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మన అవయవాలైనటువంటి గుండె, మూత్రపిండము, కాలేయము, మెదడు వాటి గురించి అదనపు సమాచారం తెలుసుకోవడానికి మీరు డాక్టర్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? అదేవిధంగా పొగ తాగడం, మద్యం సేవించడం ఇవి చాలా హానికరమైనటువంటి ఆరోగ్యపు అలవాట్లు. వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించుటకు మీరు ఎటువంటి నినాదాలు తయారు చేస్తారు?
అదేవిధంగా హై బీపీ, షుగరు ఇటువంటి వాటి గురించి అదనపు సమాచారం తెలుసుకోవడం కోసం మీరు డాక్టర్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా ఎంజైమ్స్, హార్మోన్స్ వాటి ప్రభావాలు శరీరం మీద ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి డాక్టర్ని మీరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా జీర్ణక్రియ, శ్వాసక్రియ మొదలైన రకరకాల క్రియలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో. జీర్ణక్రియ కానీ, శ్వాసక్రియ కానీ, విసర్జన క్రియ కానీ, రవాణా కానీ ఇలాంటి వాటి గురించి అదనపు సమాచారం తెలుసుకోవటకు డాక్టర్ని లేదా ఉపాధ్యాయుని లేదా శాస్త్రవేత్తను మీరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా పర్యావరణ సంబంధిత అంశాలటువంటి కాలుష్యం, యూట్రోపికేషన్, జైవిక వ్యవస్థాపనం, భోజన పొర దెబ్బతినడం, అదేవిధంగా భౌగోళిక వెచ్చదనం ఇటువంటి అంశాల గురించి అదనపు సమాచారం సేకరించడానికి మీరు శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు. లేదా కాలుష్యం, యూట్రోపికేషన్, జైవిక వ్యవస్థాపనం, ఓజోన్ పొర దెబ్బతినడం, భౌగోళిక వెచ్చదనం ఇటువంటి వాటి గురించి ప్రజలలో అవగాహన కల్పించుటకు మీరు కొన్ని నినాదాలు తయారు చేయండి. అదేవిధంగా పర్యావరణ దినోత్సవం, ఓజోన్ దినోత్సవం, ఎయిడ్స్ దినోత్సవం అట్లా ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి కదా. ఇలాంటి ముఖ్యమైనటువంటి రోజులకు మీ పాఠశాలలో జరుపుకోవడానికి కొన్ని నినాదాలు తయారు చేయండి. అదేవిధంగా అవయవదానం గురించి తెలుసుకోవడానికి మీరు డాక్టర్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, లేదా అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మీరు ఎటువంటి నినాదాలు తయారు చేస్తారు. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ నినాదాలు తయారు చేయడం కానీ, ప్రశ్నలు అడగడం కానీ ఇట్లా పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతుల మీద కూడా మనం అడిగే అవకాశము ఉంది. ఖచ్చితంగా విద్యార్థులు ఈ 2 ప్రశ్నలను తప్పకుండా జాగ్రత్తగా గమనించాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మనకు 2 మార్కులకు వస్తాయి. ఒకటి ప్రశ్నలు తయారు చేయమని, లేదా నినాదాలు రాయమని. ఎలా ఉన్నా కానీ విద్యార్థి సంసిద్ధంగా ఉండాలి. ఇక మనకు మరో ముఖ్యమైన అంశం తేడాలు. ఈ తేడాలకు సంబంధించిన ప్రశ్న మనకు ఖచ్చితంగా 4 మార్కులకు వస్తుంది. మరి ప్రతి పాఠం వారీగా ఈ తేడాలకు సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. పోషణ నుంచి కాంతి చర్య మరియు నిష్కాంతి చర్య మధ్య తేడాలు, అదేవిధంగా స్వయం పోషణ మరియు పరపోషణ మధ్య తేడాలు, శ్వాసక్రియకు సంబంధించి కిరణ సంయోగక్రియ మరియు శ్వాసక్రియ మధ్య తేడాలు, వాయు సహిత శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియ మధ్య తేడాలు, దహనానికి మరియు శ్వాసక్రియకు సంబంధించిన తేడాలు, అదేవిధంగా ప్రసరణ వ్యవస్థకు మనం గమనించినట్లయితే ధమనులు, సిరల మధ్య తేడాలు, ఏకవలయ మరియు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థల మధ్య తేడాలు, స్వేచ్ఛాయుత బంధిత రక్త ప్రసరణ వ్యవస్థల మధ్య తేడాలు, అదేవిధంగా విసర్జన చాప్టర్ను మనం గమనించినట్లయితే విసర్జితాలు, స్రావకాల మధ్య తేడాలు, ప్రత్యుత్పత్తి నుంచి మనం గమనించినట్లయితే లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య తేడాలు, సమవిభజన, క్షయీకరణ విభజన మధ్య తేడాలు, అదేవిధంగా జీవక్రియలలో సమన్వయం అనే పాఠంలో మనం గమనించినట్లయితే బోలసు, కైము మధ్య తేడాలు, అదేవిధంగా నమలడము, నెమరవేయడం మధ్య తేడాలు ఇలాంటి ప్రశ్నలు మనం గమనిస్తూ ఉంటాం. ఇక మరో ముఖ్యమైన అంశం సంక్షిప్త వివరణలు. వీటి గురించి మనకు ప్రశ్న 4 మార్కుల్లో రావచ్చు. అది ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. పోషణకు సంబంధించి పోషకాహారం లోపం గురించి సంక్షిప్తంగా వివరించండి. అదేవిధంగా విటమిన్ లోపం వల్ల కలిగే కొన్ని వ్యాధుల గురించి వివరించండి. శ్వాసక్రియకు సంబంధించినట్లయితే మన శరీరంలో ఉపజీవిక యొక్క పాత్రను వివరించండి. అదేవిధంగా డయాఫ్రమ్ మనకి ఏ విధంగా శ్వాసక్రియలో తోడ్పడుతుంది, కిణ్వనం అంటే ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలు రాయండి. అదేవిధంగా శ్వాసక్రియకు మరియు లాక్టిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలపండి. ప్రసరణ వ్యవస్థలో మనం గమనించినట్లయితే హార్దిక వలయం అంటే ఏమిటి, అదేవిధంగా రక్తస్కందనం అనగానే ఏంటి, అది ఎలా జరుగుతుంది, బీపీ గురించి సంక్షిప్తంగా రాయండి. ఎడిమా అంటే ఏమిటి, అది ఎలా కలుగుతుంది, దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు. అదేవిధంగా విసర్జనలో వచ్చినట్లయితే అనుబంధిత విసర్జక అవయవాల గురించి రాయండి. అదేవిధంగా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల గురించి సంక్షిప్తంగా వివరించండి. మరి నియంత్రణ సమన్వయంలో మనం గమనించినట్లయితే మెదడు విధుల పైన మనకు ప్రశ్న రావచ్చు. అదేవిధంగా నాడుల రకాల మీద మనకు ప్రశ్న రావచ్చు. హార్మోన్స్, ఇటు ఫైటో హార్మోన్స్ కానీ, అదేవిధంగా జంతువుల్లో వచ్చే హార్మోన్లు కానీ, ఏ హార్మోన్ల మీద కూడా మనకు 4 మార్క్స్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యుత్పత్తి నుంచి ఎయిడ్స్ గురించి సంక్షిప్తంగా తెలపండి. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఇట్లాంటి విషయాలు అనమాట. అదేవిధంగా గర్భనిరోధక పద్ధతుల గురించి ఒక లఘు టీకాను రాయండి. అదేవిధంగా కణచక్రం అంటే ఏమిటి, దాని గురించి దశలను వివరించండి. అదే మొక్కల్లో ద్విఫలదీకరణం ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియను వివరించండి. ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ఇక జీవక్రియల సమన్వయంలో జీర్ణనాడీ వ్యవస్థను 2వ మెదడుగా పరిగణిస్తారు ఎందుకు. అదేవిధంగా అనువంశికతలో మనం చూసినట్లయితే డార్విన్ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలను రాయండి. పరిణామ క్రమానికి శిలాజాలను ముఖ్యమైన ఆధారాలుగా పేర్కొంటారు, ఎందుకో వివరించండి. అదేవిధంగా పరిణామ క్రమానికి పిండోత్పత్తి శాస్త్రం ఏ విధంగా నిదర్శనం అవుతుంది, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా అవశేషావయవాల అవయవాల యొక్క ప్రాముఖ్యత అనమాట. అదే మనిషిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు, ఎందుకు వివరించండి. ఇలాంటి ప్రశ్నలు అనమాట. అదేవిధంగా పర్యావరణకు వచ్చినప్పుడు జీవావరణ పిరమిడ్ల గురించి ప్రశ్న అడగచ్చు. అదేవిధంగా పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ విధానాల మీద కూడా ప్రశ్న అడగచ్చు. సహజ వనరుల్లో సుస్థిర అభివృద్ధి అనగానే ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం సాధించాలి, అందుకున్న వ్యూహాలు ఏమిటి. ఇందులో భాగంగానే నీటిని సంరక్షణ కోసం కానీ, అడవుల సంరక్షణ కోసం కానీ, జీవ వైవిధ్యం కోసం కానీ, శిలాజ ఇంధనాల పరిరక్షణ కోసం మీరు అవలంబించే వ్యూహాలు తెలపండి. ఇలాంటి ప్రశ్నలు మనకు రావచ్చు. అదేవిధంగా 4 Rs అనగానేమి, వాటిని వివరించండి. ఇలాంటి ప్రశ్నలు కూడా మనము చూస్తూ ఉంటాం. ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు ఈ సంవత్సరం ప్రశ్నాపత్రంలో ఎలా రావనున్నాయి. ఒక విషయం మనకి ఇక్కడ మనకు
క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ను పెట్టి గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈసారి ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నలు 4 మార్కుల కింద రాబోతున్నాయి. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రయోగం నుంచి ఉంటుంది. అవి ఎలా ఉంటాయో మనం ఒక్కసారి ఇప్పుడు గమనిద్దాం. పోషన్ నుంచి ఈ ప్రయోగం చాలా ముఖ్యమైన ప్రయోగం. ఇది విద్యార్థులు కూడా బాగా నేర్చుకొని ఉంటారు. ఇక ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నలు ముఖ్యంగా 2 రకాలుగా అడగచ్చు. ఒకటి ఏంటంటే నేరుగా సంబంధిత ప్రయోగం అని పేరు ఇచ్చేసి ఆ ప్రయోగంలో పరికరాలు ఏంటివి, ఆ ప్రయోగ విధానాన్ని వివరించండి నేరుగా అడగచ్చు. లేదా ఇలా ఒక ప్రయోగ పరికరాలకు సంబంధించినటువంటి ఒక బొమ్మను, అంటే ప్రయోగ పరికరాల అమలుకి సంబంధించిన బొమ్మను ఇచ్చేసి దాని మీద ఈ విధంగా ప్రశ్నలు అడగచ్చు. సాధారణంగా ఏ ప్రయోగానికైనా ఇటువంటి ప్రశ్నలే ఉంటాయి. చూడండి ఒకసారి ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో. ఈ ప్రయోగ పరికరాల అమరికను విద్యార్థి గమనించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలన్నమాట. ఒకసారి గమనించండి. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలు ఏంటివి, ఈ ప్రయోగంలో నువ్వు చేసినటువంటి పరిశీలనలు ఏంటివి, ఈ ప్రయోగం యొక్క ఫలితం ఏంటి, ఈ ప్రయోగం యొక్క విధానం ఎలా ఉంటుంది, అంటే ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలి, అదేవిధంగా మిథైలేటెడ్ స్పిరిట్ని పరీక్ష 4లో ఎందుకు తీసుకున్నారు, అంటే ఈ ప్రయోగంలో మిథైలేటెడ్ స్పిరిట్కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయోగంలో ఒక రసాయనానికి కానీ లేదా ఒక పరికరానికి కానీ లేదా ఒక సూచికకి కానీ ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అలా ఉపయోగించారని అడగడం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ ప్రయోగంలో ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే పత్రం యొక్క రంగు మారడం. ఈ ప్రయోగంలో పత్రం యొక్క రంగు ఎందుకు మారింది, ఇలాంటి ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. ఒకసారి ఈ ప్రయోగాన్ని గమనించండి. సేమ్ ఇది కూడా కిరణజన్య సమీకరణకి సంబంధించిన ప్రయోగమే. దీంట్లో కూడా ఎలా ఉంది, ఉద్దేశము, పరికరాలు, ఫలితము, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోగ విధానము. ఇక్కడ ప్రత్యేక రసాయనం అంటే KOH, ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ని సీసానందు ఎందుకు తీసుకున్నారు, అదేవిధంగా ఈ ప్రయోగాన్ని చీకటిలో జరిపితే ఏం జరుగుతుంది. ఇంకెక్కడ గమనించండి, ఇది కూడా కిరణజన్య సమీకరణకి సంబంధించిన ప్రయోగమే. ఇక్కడ ఏంటి, ఉద్దేశము, పరికరాలు, ప్రయోగ విధానము, దాని ఫలితము, జాగ్రత్తలు. ఇందులో ప్రత్యేకమైనటువంటి ఏంటిది, హైడ్రిల్లా మొక్క. ఈ ప్రయోగంలో హైడ్రిల్లా మొక్కను ఎందుకు వాడారు, అదేవిధంగా ఈ ప్రయోగాన్ని చీకటిలో జరిపితే ఏం జరుగుతుంది. కిరణజన్య సంయోక్రియ అన్ని ప్రయోగాల్లో కూడా కామన్గా వచ్చే క్వశ్చన్లు ఏంటంటే ప్రయోగానికి ముందు మొక్కను చీకటిలో ఎందుకు ఉంచాలి, లేకుంటే ప్రయోగాన్ని చీకటిలో జరిపితే ఏం జరుగుతుంది. ఈ 2 ప్రశ్నలు ఒకసారి బాగా గమనించుకోవాలి. ఇది కూడా కిరణజన్య సంయోక్రియకి సంబంధించిన ప్రశ్నే. ఇందులో కూడా నల్లటి పేపర్కి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ ప్రయోగంలో నల్లటి పేపర్ని ఎందుకు ఉపయోగించారు. ఇక సాధారణంగానే ఉద్దేశము, పరికరాలు, ప్రయోగ విధానము, ఫలితము, జాగ్రత్తలు. ఇక ప్రయోగానికి ముందుగా మొక్కను ఎందుకు చీకటిలో ఉంచాలి, మనకు ముందుగా చెప్పుకున్నాం. ఇది అవాయు శ్వాసక్రియకి సంబంధించిన ప్రయోగం. ఒకసారి దీని మీద ప్రశ్న ఎలాగా ఉన్నా చూడండి. అన్ని ప్రయోగాలకు ఉన్నట్లే ఉద్దేశం ఏంటి, వాడిన పరికరాలు ఏంటివి, ప్రయోగ విధానం ఏంటి, దీని ఫలితాలు ఏంటి, ఈ ప్రయోగం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. అదేవిధంగా ఇందులో ఒక 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నమాట. పారాఫిన్ కానీ, అదేవిధంగా ఆ సీసాలో వాడినటువంటి ఒక సూచిక కానీ, అదేవిధంగా బీకర్లో తీసుకున్న ఒక రసాయనం కానీ, అవి ఏంటివి, వాటిని ఎందుకు ఉపయోగించారు అనేటువంటి ప్రశ్నలు కూడా మనకి ఇక్కడ అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక శ్వాసక్రియలు మరొక ప్రయోగం ఇది. అదేంటంటే ఈ ప్రయోగంలో అన్ని ప్రయోగాల వల్లే కామనే, ఉద్దేశం, పరికరాలు, ప్రయోగ విధానం, ఫలితాలు, జాగ్రత్తలు. అదేవిధంగా ఇక్కడ మొలకెత్తే విత్తనాలు ఎందుకు తీసుకున్నారు, అదేవిధంగా ఈ ప్రయోగంలో వెలువడే వాయువు ఏది, ఆ బీకర్లో సున్నపు తేటనే ఎందుకు ఉంచాలి, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక మరో ముఖ్యమైన ప్రయోగం శ్వాసక్రియకి సంబంధించిన ప్రయోగం ఇది. ఇందులో ఉద్దేశము, పరికరాలు, ప్రయోగ విధానం, ఫలితాలు, జాగ్రత్తలు వీటన్నిటితో పాటుగా థర్మామీటర్ రీడింగ్ పెరగడానికి గల కారణం ఏమిటి, అంటే ఇక్కడ ఒక ప్రత్యేకం అనమాట. థర్మామీటర్ రీడింగ్ పెరగడమే ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకత. కాబట్టి థర్మామీటర్ రీడింగ్ ఎందుకు పెరిగింది, దానికి కారణం ఏమిటి. ఇక ఇది రవాణాలో మనకు ముఖ్యంగానండి ప్రయోగాలు మొదటి 2 పాఠాల నుంచి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. అలా మొదటి 2 పాఠాల నుంచి ప్రయోగం రానప్పుడు మనకు 3వ పాఠంలో ఈ వేరుపీండానికి సంబంధించిన ప్రయోగం మీద ప్రశ్నలు వస్తాయి. ఒకసారి దీన్ని గమనించండి. ఇక్కడ కూడా అన్ని ప్రయోగాల వలె ఉద్దేశము, పరికరాలు, ప్రయోగ విధానం, ఫలితాలు, జాగ్రత్తలు. అదేవిధంగా ఈ ప్రక్రియ నందు దారు పాత్ర ఏమిటి, ఓకే, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు మొదటి 2 పాఠాల్లో ఉన్న ప్రయోగాలను బాగా గమనించాల్సిన అవసరం ఉంది, బాగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మనము 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక 8 మార్కుల ప్రశ్నలకు వస్తే 8 మార్కుల ప్రశ్నల్లో మనకు 3 రకాల ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. అవి ఒకటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇక రెండవది టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్, ఇంకా అదేవిధంగా ఇక డైరెక్ట్గా ఒక వర్ణన కానీ, విశ్లేషణ కానీ, ఒక అంశాన్ని వివరించడం కానీ సంబంధించినటువంటి ప్రశ్నలు. ఒకసారి 8 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మనం ఇప్పుడు గమనిద్దాం. మొదటిగా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ చూస్తాం. విద్యార్థులకు సూచన ఏంటంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ 8 మార్కులకు రాబోతుంది.
అంటే బొమ్మకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా 8 మార్కుల కింద ఉంటాయి. ఉదాహరణకు ఒకసారి బొమ్మను గమనించండి. ఇలా ఇక్కడ బొమ్మకు సంబంధించిన ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే బొమ్మ పేరు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ, అంటే డైరెక్ట్గా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ ప్రశ్నాపత్రంలో ఇచ్చి ఆ పటాన్ని వేసి మీరు భాగాలు గుర్తించడం, అది ఒక రకమైన ప్రశ్న. లేదా ఇక పటాన్ని వాళ్ళే ఇచ్చేసి ఆ పటానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం. ఉదాహరణకు ఒకసారి ఈ పటాన్ని గమనించండి. ఏంటిది? ఈ పటంను గుర్తించడం అంటే చూస్తానే ఈ ఇచ్చినటువంటి పటము దేనిని తెలియజేస్తుంది అనే ప్రశ్న ఉంటుంది. అంటే ఆ పటం ఏంటో రాసేయాలి. ఇక దాంట్లో భాగాలను గుర్తించండి అంటారు. ప్రత్యేకంగా ఎక్స్ అనో, వై అనో, జెడ్ అనో, ఏ అనో, బి అనో కొన్ని భాగాలకు యారో మార్క్ ఇచ్చి ఆ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి అడుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని భాగాలను హైలైట్ చేసి ఆ భాగం యొక్క విధులు రాయమంటారు. అదేవిధంగా పటం యొక్క స్థానం, అంటే ఇది ఒక శరీరంలో ఒక అవయవమైనప్పుడు శరీరంలో ఈ రకమైనటువంటి భాగం ఎక్కడ ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు దాదాపుగా అన్ని ప్రశ్నలు తెలిసినట్టువే ఉంటాయి. ఆ పటం ఆధారంగా చేసుకొని ఆ ప్రశ్నకు సమాధానం రాయవలసిన అవసరము ఉంటుంది. సాధారణంగా బొమ్మ వేసి భాగాలు గుర్తించినప్పటికన్నా కూడా ఆ పటానికి సంబంధించి మీకు ఇచ్చినప్పుడు అన్ని ప్రశ్నలు మీకు ఐడియా ఉన్నప్పుడు ఆ అన్ని ప్రశ్నలకు రాసినప్పుడే మీకు పూర్తిగా మార్కులు 8 రావడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా విసర్జిక వ్యవస్థ. ఏ విధంగా అయితే ప్రయోగాలు మొదటి 2 పాఠాల్లో ఇంపార్టెంటో అదేవిధంగా పటాలకు వచ్చినప్పటికి మనకు 4వ పాఠం అంటే విసర్జిక వ్యవస్థ, 6వ పాఠం ప్రత్యుత్పత్తి. ఖచ్చితంగా విద్యార్థులు పటాలను 4 మరియు 6వ పాఠాలను అన్ని పటాలను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరము ఉంది. ఒకసారి ఈ పటం మీద ప్రశ్నలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ పటం దేనిని తెలియజేస్తుంది, దీనిలోని భాగాలను గుర్తించండి, ఈ పటంలోని వినాల గ్రంథి ఏంటి. అంటే సాధారణంగా మనకు వినాల గ్రంథిలో ఐదో పాఠానికి సంబంధించింది. కానీ ఇక్కడ 4వ పాఠం ప్రశ్నించి 5వ పాఠానికి సంబంధించిన ప్రశ్న ఎలా అడిగారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పటంలో కనిపించేటువంటి ఏ అవయవం మీదైనా ఏ భాగం మీదైనా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశము ఉంటుంది. అదేవిధంగా ఏ భాగంలో స్త్రీలలో మరియు పురుషులలో భిన్నంగా ఉంటుంది, అంటే ఈ పటంలో కనిపించే ఏ భాగము ఇట్లా స్త్రీలలో మరియు పురుషుల్లో భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన భాగాలు అనుకుంటా ఎక్స్ వై అని గుర్తించేసి ఆ భాగాలు ఏంటివి లేదా వాటి విధులు ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. మరో విధంగా ఇది విసర్జిక వ్యవస్థ సంబంధించిన మరో పటం ఇది. అదేవిధంగా పటాన్ని గుర్తించడం, దాని భాగాలను గుర్తించడం, దానిలో కొన్ని ప్రత్యేకమైన విధులను ఆ పటంలో ఉండి కొన్ని భాగాల ప్రత్యేకమైన విధులను కూడా విద్యార్థి రాయాల్సిన అవసరం ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా విసర్జిక వ్యవస్థకు సంబంధించిన పటమే నెఫ్రా. దీనిని గుర్తించడం, దాని భాగాలను గుర్తించడం, దాని విధులను గుర్తించడం, దాని పటంలోని ప్రత్యేకమైన భాగాల్లో ఎలాంటి క్రియలు జరుగుతాయి అంటే విద్యార్థి క్షుణ్ణంగా ఒక పటానికి సంబంధించిన మొత్తం విషయాన్ని చదివి ఉండాలి. ఇక ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన పటం, ద్విఫలదీకరణకు సంబంధించింది. అంటే ఈ పటంలో కూడా ఈ పటం దేన్ని తెలియజేస్తుంది, దీనిలోని ముఖ్యమైన భాగాలు ఏంటివి, ఆ కొన్ని భాగాల యొక్క విధులు ఏంటివి, అదేవిధంగా ఎక్స్ వై గుర్తించి వాటిని ఏమంటారు, ఓకేనా. ఈ పటంలో కనిపించే అనువర్తన చలనం ఏది, అదేవిధంగా ఈ పటంలో ఏ భాగంలో క్షేకరణ విభజనలు జరుగుతాయి, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఇక పుష్పము, దీంట్లో కూడా చూడండి, దీని పూర్తిగా 8 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మీకు. ఈ పటం దేన్ని తెలియజేస్తుంది, ఇది ద్విలింగ పుష్పమా లేదా ఏకలింగ పుష్పమా, అయితే మీరు ఎలా చెప్పారు, ఆకర్షక పత్రాల విధులు ఏమిటి, ఎక్స్ మరియు వైలు దేనిని సూచిస్తాయి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూపే నిర్మాణాలేవి, ఫలదీకరణ తర్వాత రాలిపోయే భాగాలేవి, పుష్పం యొక్క ఏ భాగం ఫలంగా మారుతుంది, క్షయీకరణ విభజన జరిగే భాగాలు గుర్తించండి. ఈ విధంగా అనమాట 8 ప్రశ్నలు రావడం జరుగుతుంది. మీరు 8 ప్రశ్నలకు సమాధానం జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు 8కి 8 రావడం జరుగుతుంది. ఇంకా పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించి ఈ పటం దేన్ని తెలియజేస్తుంది, దీనిలో భాగాలు ఏంటివి, ఈ పటంలోని వినాల గ్రంథి ఏది, అదేవిధంగా కొన్ని భాగాలను ఎక్స్ వై ఇంతగా పటంలో చూసాం కదా, అలా ఎక్స్ వై ఇచ్చేసి వాటిని గుర్తించమండం కానీ లేదా ఎక్స్ యొక్క విధులు రాయడమను వై యొక్క విధులు రాయండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది శుక్రకణం. ఈ శుక్రకణం చాలా తేలికైన బొమ్మ కాబట్టి నేనేమనుకుంటున్నాను, ఒకవేళ శుక్రకణం గురించి కన్నా అడగదలుచుకుంటే నేరుగా శుక్రకణం యొక్క పటం గీచి భాగాలు గుర్తించి నేను అడిగే అవకాశమే ఉంది. లేదా ఈ శుక్రకణాన్ని ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇవ్వచ్చు. ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సేమ్ అదే విధంగానే ఈ పటం దేన్ని తెలియజేస్తుంది, దీనిలో కొన్ని ముఖ్యమైన భాగాలు వాటి విధులు, ఈ పటంలో కనిపించే వినాల గ్రంథి ఏంటి, ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎక్కడ ఉంటుంది. పట్టికలకు సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా మనకి 8 మార్కుల కింద రావడం జరుగుతుంది. పట్టికలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక పట్టిక మొత్తాన్ని వాళ్ళే ఫిల్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారు, దాని కింద ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పట్టికలో వాళ్ళు ఇచ్చేసి అక్కడక్కడ కొన్ని ఖాళీలు వదిలిపెట్టేసి ఆ ఖాళీలను మనం పూరించమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒకసారి ఈ పట్టికలకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, అదేంటంటే పట్టికలకు సంబంధించిన ప్రశ్న మనకు 8 మార్కుల కింద వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి,
B1, B2, B3, A, C, D, E, K విటమిన్ల సమాచారాన్ని కింద ఇవ్వబడిన పట్టికలో నింపండి. అంటే ఒక పట్టిక వాళ్ళే తయారు చేసి ఇచ్చారు, పైన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏదేది సెట్ అవుతుందో అక్కడ దాన్ని ఉంచాలన్నమాట. వరుస సంఖ్య ఏం సీరియల్ నెంబర్ వేసేసుకుంటారు. నీటిలో కరిగేవి, వాటిల్లో అక్కడక్కడ ఆ ఉన్న విటమిన్లు, ఇవ్వబడిన విటమిన్లు నీటిలో కరిగేవి ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. ఇక వాటి లోపం వల్ల కలిగే వ్యాధులు, అదేవిధంగా ఆ పక్కన క్రొవ్వులో కరిగే విటమిను, దాని లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి. ఇక్కడ చూడండి, జీర్ణ వ్యవస్థ విడుదలకు హార్మోన్ల గురించిన సమాచారాన్ని పట్టికలో చూపండి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఈ ప్రశ్నకు పట్టిక వాళ్ళే ఇచ్చేశారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పట్టిక ఇవ్వరు, పట్టిక నమూనాను కూడా మనమే గీచుకొని ఆ పట్టికను పూర్తి చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇక్కడ చూడండి, వివిధ రకాల శ్వాస వ్యవస్థల సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి పట్టిక తయారు చేయండి. అంటే ఇది శ్వాస వ్యవస్థలు, వివిధ రకాల శ్వాస వ్యవస్థలకు సంబంధించి ఇవ్వబడిన ప్రశ్న అనమాట. వరుస సంఖ్య, శ్వాస వ్యవస్థ రకము, ఆ శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి శ్వాస అవయవం ఏంటి, అసలు ఆ శ్వాస వ్యవస్థలో రక్తం పాత్ర ఉందా లేదా, తర్వాత అటువంటి శ్వాస వ్యవస్థ కలిగిన జీవికి ఉదాహరణ. ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్న మొదటి రకం టేబుల్ అనమాట. ఇక్కడ సమాచారం మొత్తం టేబుల్ పూర్తిగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ అడగడం జరిగింది. పై పట్టిక మీద ఒక సమూహం 1, సమూహం 2 విభజించి ఉన్నారు కదా, ఏ ఆధారంగా ఆ సమూహం 1, 2 వర్గీకరణ చేశారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అడ్రినలిన్ యొక్క విధులు ఏంటి, పెరుగుదల హార్మోన్ దేని నుండి స్రవించబడుతుంది, ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పట్టిక ఆల్కలాయిలకు సంబంధించింది. అక్కడక్కడ కొన్ని ఖాళీలు వదిలేశారనమాట. ఆ ఇచ్చిన క్లూ చేసుకుని, అంటే ఆ టేబుల్లో ఇచ్చినట్టు ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని మిగతా అన్ని అంశాలను మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఎంజైమ్లకు సంబంధించింది, మొదటి పాఠంలో ఉన్న టేబుల్ పాఠంలోదే. అక్కడక్కడ కొన్ని విషయాలు ఇచ్చి మిగతా వాటి వలన ఫిల్ చేయమని అడిగినారు. ఇక్కడ అదేవిధంగా ఇది హార్మోన్లకు సంబంధించింది. ఇక్కడ చూడండి, పై పటం ఆధారంగా కింది పట్టికను పూరించండి. అది దంతాలకు సంబంధించి పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ దంత సమాచారాన్ని బేస్ చేసుకొని ఆ దంతాల పేరు ఏంటి, ఆ దంతాల సంఖ్య ఎలా ఉంది, వాటి ఆకారం ఏ విధంగా ఉంది, వాటి విధులు ఏ విధంగా ఉన్నాయి, ఇది మనకు 7వ పాఠంలో ఉంది, విద్యార్థులు ఒకసారి గమనించుకోవచ్చు. ఇక అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి పట్టిక ఇవ్వడం జరిగింది. అంటే అన్ని జీవుల పేర్లు ఇచ్చేశారు, ఆ జీవులు ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందో మీరు అక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా అంతే, 9వ పాఠంలో పర్యావరణకు సంబంధించిన ఒక పట్టిక. సో పైన పట్టిక ఉంది, కింద ప్రశ్నలు ఉన్నాయి. డైరెక్ట్గా ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఈ విధంగా కూడా దీన్ని ఇవ్వచ్చు, గతంలో ఇది ఒకసారి అడిగి ఉన్నారు కూడా. ఇక్కడ చూడండి, ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఆ ఫ్లో చార్ట్ మీద 8 ప్రశ్నలు కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పై ఇవ్వబడిన ఫ్లో చార్ట్ దేనిని తెలియజేస్తుంది, మన శరీరానికి తక్కువ మొత్తంలో ఆక్సిజన్ లభించినప్పుడు ఏమి జరుగుతుంది, కణ శ్వాసక్రియ యొక్క ప్రారంభ పదార్థం ఏంటి, మానవ కణనందు శ్వాసక్రియ జరుగు స్థానం ఏది, కణ శ్వాసక్రియలో ఉత్పత్తి కాబడిన శక్తి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది, కిణ్వన ప్రక్రియలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏవి, అవాయు శ్వాసక్రియ జరుపుకునే జీవులకు ఉదాహరణలు ఇవ్వండి, కఠినమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాల నొప్పి వస్తుంది ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు అనమాట. ఇక్కడ చూడండి, ఈ పట్టికలకు బదులుగా కొన్ని సందర్భాలు ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ బుక్లను కొన్ని పారాగ్రాఫ్ను అదేవిధంగా మనం ప్రశ్నపత్రంలో ఇచ్చేసి దాని మీద కొన్ని ప్రశ్నలు అడగచ్చు. ఇక్కడ చూడండి, జీవక్రియ సమన్వయానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ఒక పారాగ్రాఫ్ అనమాట. ఈ 2 పారాగ్రాఫ్లు ఇచ్చి వాటి మీద కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే ఆ ప్రశ్నలకు సమాధానం ఆ పట్టికలో ఉండవచ్చు, లేదా ఆ పట్టిక ఆధారంగా మనకు ఆ ప్రశ్నకు సమాధానము రాయాల్సి ఉంటుంది. ఇక చివరిగా మనం చెప్పుకున్న మరో రకమైన 8 మార్కుల ప్రశ్న విషయ అవగాహన. అంటే ఒక విషయాన్ని పూర్తిగా ఇచ్చి వాటి గురించి మనం రాయమన్నమాట. అలాంటి ప్రశ్నలు ముఖ్యమైనటువంటి సిలబస్లో ఏమున్నాయో ఒకసారి మనం గమనించుకుందాం. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ మీద తేడాలు రాయండి, పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు ఏవి, ఉపజీవిక ఉదరవిత్తన పాత్ర, వాయు సహిత అవాయు శ్వాసక్రియ తేడాలు, రక్తం గడ్డగట్టే విధానం, మూత్రం తయారయ్యే విధానం, డయాలసిస్, మెదడు విధులు, అదేవిధంగా లైంగిక అలైంగిక ప్రతిరోధ తేడాలు, మొక్కల ద్విఫలదీకరణము, సమవిభజనల దశలు, గర్భనిరోధక పద్ధతులు, అదేవిధంగా మనకి 7వ పాఠంకి వచ్చినట్టే కారణాలు తెలపడానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ వేడిగా ఉన్న ఆహారం రుచిగా ఉన్నది ఎందుకు, చిన్న ప్రేగు చుట్టుకొని ఉంటుంది ఎందుకు, ఇలాంటి కొన్ని కారణాలు తెలపండి ఒక అంశాలు ఉన్నాయి. దాంట్లో మీరు బాగా గమనించుకోండి. అదేవిధంగా ఏకసంకర సంకరీకరణం వివరించండి. అదేవిధంగా బఠానీ మొక్కలు మెండల్ ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, అదేవిధంగా బఠానీ మొక్కలు ఎటువంటి లక్షణాలు మెండల్ ఎంపిక చేసుకున్నాడు, పరిణామ క్రమానికి నిదర్శనాలు ఏంటివి, మెండల్ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు ఏంటివి, జీవావరణ పిరమిడ్స్ ఏంటి, జీవావరణ పిరమిడ్స్ గురించి మనం రాయమనడం, అదేవిధంగా జీవావరణ పిరమిడ్కి సంబంధించినటువంటి 3 పిరమిడ్లు ఏదో ఒక పిరమిడ్ మనం సంపూర్ణంగా రాయమని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణ స్నేహపూరిత వ్యవసాయ విధానాలు, అదేవిధంగా 4 ఆరుల ఉదాహరణలతో సహా వివరించండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఇలా 4 మార్కుల కింద రావచ్చు, లేదా 8 మార్కుల కింద రావచ్చు. అయితే ప్రశ్న ఎక్కడ వచ్చిందనే దాన్ని ఆధారంగా చేసుకుని
విద్యార్థి తనకున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.